ఫ్రెండ్స్ ఇవాళ మనం ఫర్బిడెన్ జోన్ అంటే అది బ్యాన్ చేసేసిన ప్లేస్. ఆ ప్లేస్ ఏంటో దానికి అదేంటో నెమ్మదిగా చెప్తారు. తెలిసాక ఎలాగో తుప్పుకొని వస్తారు దాని మొహాన. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే 9 భయంకరమైన డ్రాగన్స్ ని చూపిస్తాడు. ఈ డ్రాగన్స్ అన్ని భూమి మీద నుంచి వస్తూ ఉంటాయి. ఆ భూమి మీద భయంకరమైన పని ఏం చేసుంటాయా అని అనుకున్నాను. ప్రస్తుతానికి అయితే చేయడానికి పెద్ద పని లేక ఈ 9 డ్రాగన్లు ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నాయి. సూపర్ లగ్జరీ కూడా కాదు. ప్రజెంట్ అయితే పల్లె వెలుగు ఎక్కడ చెయ్యెత్తే అక్కడ ఆగుతాయి. ఇప్పుడైతే ఓ పార్సల్ డెలివరీ చేస్తూ ఉన్నాయి. ఆ సర్వీస్ కూడా ఉందిలేండి. ఇదేదో చక్కబండి ఉంటది, దాని మీద ఇల్లు లాంటిది ఏదో ఉంటే దాన్ని భూమి మీద నుంచి ఇంకొక ఐలాండ్ కి ఎక్కడికో షిఫ్ట్ చేస్తూ ఉన్నది. ఎంతైనా డ్రాగన్స్ కదా, సిటీల మధ్యలో అట్లా దిగుతుంటే అంత బాగోదు. హెవీ టాస్క్ లో చేస్తాయి. అదేంటంటే ఆకాశంలో ఒక ఐలాండ్ ఉంది, భూమి మీద కాదు, బాగా దూరంగా అంతరిక్షంలో గాల్లోనే ఎగురుతున్న ఒక ఐలాండ్. అది చాలా పెద్దది. ఇక్కడికే పార్సెల్ తీసుకొని వెళ్తూ ఉన్నాయి. ఈ ఐలాండ్ గురించి ఇలా భూమి మీద ఉన్న జనాలందరికీ తెలుసు. ఎందుకంటే ఐలాండ్ లో ఒక అద్భుతమైన శక్తి దాగుంది. అంటే ఒక పవర్ఫుల్ ఆయుధం ఉంది. ఆ ఆయుధం ఎవ్వరి చేతికి చిక్కినా ఎక్స్ట్రా ఎలివేషన్ అవసరం లేదు, డైరెక్ట్ గా దేవుడు అయిపోతాడంట. వాళ్ళకి ఎంత శక్తి వచ్చిందంటే జస్ట్ అలా చిట్టికేస్తే చాలు భూమి అంతా పొడుం అయిపోద్ది. ఇప్పుడు 5 ఉంగరాలు, అదే 6 ఉంగరాలు అనుకుంటా. ఆ ఉంగరాలన్నీ పెట్టుకున్న థానోస్ కి ఎంత శక్తి వచ్చింది, అంతే శక్తి వచ్చింది. ఇందులో ఇంకో విషయం ఏంటంటే కేవలం 10 లక్షల ఏళ్లకి ఒక్కసారి మాత్రమే భూమి మీద ఆ ఆయుధాన్ని పొందగలిగే అంత శక్తితో ఓ మనిషి పుడుతూ ఉంటాడు. చెప్పేవాడు ఎరిపప్పు అయితే ఇనేవాళ్ళని కొండపప్పలను చేస్తాడంట. 10 లక్షల సంవత్సరాల క్రితం అసలు మనుషులు ఉన్నారంట భూమి మీద. ఇట్లాంటి పెంటకా అని చెప్పడానికి సిగ్గు ఉండాలి. ఒకవేళ ఆ టైంలో మనుషులు ఉన్నా అట్లాంటి గొబ్బ ఆయుధాల గురించి కాదు, బండా గుద్దితే నిప్పుగా వస్తుందా లేదా ఈ కాన్సెప్ట్ మీద పరిశోధన చేస్తున్న ఆది మానవులో ఉండేవాళ్ళు. సరేండి, మనకెందుకు పనికి మానవుడు ఏదో చెప్తాడు కదా. 10 లక్షల సంవత్సరాలకు ఒకసారి భూమి మీద బచ్చాగాడు పుడతాడు ఈ ఆయుధాన్ని పొందడానికి. ప్రజెంట్ చూసుకుంటే బూచాంగ్ అని చెప్పి ఒకడు ఉన్నాడు. వీడు కత్తి బాగా తిప్పుతాడు. వీడికి వీళ్ళ దేశం యొక్క రాజు ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ భయంకరమైన శక్తివంతమైన ఆయుధం తెమ్మని కాదు. వీడికి అంత సీన్ లేదనుకుంటున్నాడేమో. అందుకే వీడికి ఇచ్చిన పని ఏంటంటే ఆ ఆయుధాన్ని తీసుకుని రాగలిగే అంత శక్తివంతుడు ఏ ఊళ్ళో పడి దిగుతున్నాడో వాడిని కనిపెట్టి నా దగ్గర తీసుకున్న అయ్యా అని చెప్పి టాస్క్ ఇచ్చాడు. ఇప్పుడు విలేజ్ కి పోయి జాతకాలు ఎత్తుక్కుంటూ చూస్తూ ఉంటే పని అవ్వదు కదా. సో మనోడు ఒక పెద్ద కాంపిటీషన్ అరేంజ్ చేస్తాడు. దీనిలో పార్టిసిపేట్ చేయడానికి భూమిలో ఉన్న పెద్ద యోధులు అందరూ వచ్చేసారు. గేమ్ ఏంటంటే వీడు జోబులోంచి ఒక బాల్ చేస్తాడు. ఎవడైతే నా చేతులోంచి ఈ బాల్ కొట్టేస్తాడు వాడిని డైరెక్ట్ గా నేను డ్రాగన్స్ ఆర్టీసీ సర్వీస్ లో టికెట్ బుక్ చేసి మరి ఆ ఐలాండ్ కి పంపించేస్తాం. ఎందుకు అదే ఆ మాస్క్ భయంకరమైన ఆయుధం తెమ్మని. అసలు ఈ విషయం వినగానే కొంతమంది అయితే కొండకాకుల్లాగా అట్లా ఎగురుకుంటా వచ్చేస్తా ఉంటారు ఆ బాల్ పట్టుకుందామని. కానీ మన లూజాంగ్ గడు మామూలు జంగ్ కాదు. వీడి దగ్గర చాలా యుద్ధ శక్తులు ఉన్నాయి. వచ్చిన వాళ్ళు అందరినీ మట్టి మశానం కింద చేంజ్ చేసేస్తాడు. ఆ ధైర్యంతోనే దమ్ముంటే లాక్కోవడానికి సవాల్ వేసాడు. అప్పుడే లోకా జోకా ఇటు ఎవడో ఉన్నాడంటే అమ్మాయి అబ్బాయి ఇంకా నాకు తెలియదు. అదొక దైవ రహస్యం అంట. నాకైతే అర్థం కాలేదు సినిమా మొత్తం మీద, అందుకే అంటున్నాను. ఇటు చాలా స్పీడ్ గా వచ్చేస్తా ఉంటాడు. ఆయుధం కోసం కాదు, ఈ బాల్ కోసం పుట్టాడేమో అని అంత ఆవేశంగా వచ్చి బాల్ పట్టుకుందాం అనుకుంటాడు. కానీ అది ఇంకా స్పీడ్ గా ఎగురుకుంటూ పక్కనే ఉన్న విలేజ్ లోకి వెళ్ళిపోయింది. అది చూడగానే అక్కడ ఉన్న యుద్ధ వీరులు యోధులు అంతా దాని వెనకాలే పోతారు. ఈ జూకాంగ్ అదే స్పీడ్ గా వస్తున్నాడే, వీడు చాలా వేగంగా వెళ్ళి ఇంకా పట్టేసుకున్నాడు అనే టయానికి ఇదిగో ఈ పిల్లగాడు ఎవడో వచ్చి వీడి దగ్గర ఉన్న శక్తులతో విలేజ్ అంతా సోది పనులు చేసి ఇక్కడ ఉన్న పాప మీద ఎడ్ల బండి ఏదో పడిపోయేలా చేస్తాడు. ఈ పాపను కాపాడాలని చెప్పి మన జూగాడు స్పీడ్ గా వచ్చి కాపాడేస్తాడు. వీడు పాప కాదు బాబే. అయితే ఈ పిల్లగాడు ఏమంటాడంటే అనవసరంగా నీకు వచ్చిన మంచి అవకాశాన్ని ఒక బాబును కాపాడడానికి వేస్ట్ చేసుకున్నావు. అసలు నీ పేరేంటి అమ్మాయి అని అడుగుతాడు. దానికి ఈడేమో చెప్పు తీసుకొని కొడతా. నేను అమ్మాయి కాదు అబ్బాయి, అయినా నువ్వు బాధపడకు. నేను ఆ పాపని ఆ బాబుని కాపాడక ముందే ఆల్రెడీ బాల్ తీసుకొని జోబులో పెట్టుకున్నాను అని అంటాడు. అప్పుడే అక్కడికి యూకి అని చెప్పి ఇంకో పిల్లగాడు వస్తాడు. ఈ పిల్లగాడి దగ్గర చూస్తే వాడి దగ్గర వాళ్ళ అత్తగారు పెట్టిన గాజులు ఉంగరాలు ఉంటాయి. మామూలుగానే కనిపెట్టడం కొంచెం కష్టం అవుతుంటే ఇటు ఉంగరాలు గాజులు వేసుకొచ్చాడు. సరేండి, గాజులు ఎంత పవర్ఫుల్ అంటే వీటితో వాడు చుట్టుపక్కల ఉన్న వాటిని వేటినైనా కంట్రోల్ చేయగలడు. ఇప్పుడు శక్తులన్నీ ఉపయోగించి వాడి చుట్టుపక్కల ఉన్న చెక్క మొక్కలు తొక్క బొక్కలు ఈ బక్కడి మీద వేసేస్తా ఉంటాడు. అసలు ఆ బాల్ గడి బాల్ వదిలేసి ఆ బజ్జీ బొండా తినడానికి ఆడకు వెళ్ళిపోయినట్టున్నాడు. అదేండి బాల్ గేమ్ స్టార్ట్ చేశాడుగా. వాడు ఏంది ఆడ కనిపించే చూడండి. ఈ గ్యాప్ లో ఈ బక్కోని నీడు వచ్చి తన్నేసి ఆ బాల్ పట్టుకుని ఇంకా సక్సెస్ఫుల్ గా తీసుకుని వెళ్ళిపోతాడు. కానీ ఇంకో పక్క ఈ పనికి మాలలో చూస్తే పెద్ద హ్యారీ పాటర్ లాగా బాల్ గాలిలో వదిలేసి ఆడుకుంటూ వెళ్ళిపోయాడుగా. అసలు ఎక్కడికి పోతున్నాడు అనేది చూస్తే నిజానికి ఈడు మన కింగ్ కొడుకంట. ఈ కింగ్ కి మొత్తం 2 కొడుకులు ఉన్నాయి బాల్ గాడితో కలిపి. ఈ 2 అన్నదమ్ములు కూడా ఆ వేలాడుతున్న ఐలాండ్ లోపలికి వెళ్ళి ఆ శక్తివంతమైన ఆయుధం చేజిక్కించుకుందామని చెప్పి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇలా నాన్న ఈ కింగ్ ఏమో 7 సార్లు అదవులు ఇద్దరికి అంత సీన్ లేదు. అసలు నాకే అంత సీన్ లేనప్పుడు నా కొడుకులకి అంత సీన్ యాడ్ నుంచి వస్తుంది అని చెప్పి కొత్త ఎతుకుతూ ఉంటాడు. అప్పుడే మనం ఈ జోకాంగని చూస్తాడు. పడుకొని పాపం దెబ్బలు తగిలట్టున్నాయి. ఇందాక ఆ గాజులు వేసుకొని వచ్చి కథ మొక్కతో కొట్టి వదిలేసి లైన్ని వీడు నొప్పులు పడుతూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో ఏమవుతుందంటే వీడు చిన్నప్పుడు ఇనప సామాన్లు తయారు చేసే ఒక అతని దగ్గర పెరిగేవాడు. వీడితో పాటు ఇంకా చాలా మంది చిన్నపిల్లలు ఉంటే వాళ్ళందరినీ కలిపి అతను పెంచుతూ ఉండేవాడు. కానీ ఇనప సామాన్లు చేసే అతనికి మనోడు లోపల అద్భుతమైన శక్తులు కనిపించాయంట. ఫ్యూచర్ లో ఖచ్చితంగా గొప్పవాడు అవుతాడని చెప్పి వీడికి మార్షల్ ఆర్ట్స్ నేర్పించమని సిటీకి పోయి అడిగాడు. సిటీ వాళ్ళు ఏమన్నారు,
చూడండి అంకులు, ఆ బొడ్డోడికి కాకపోతే మీకైనా నేర్పిస్తాం, కాకపోతే ఏం లేదు, చిన్న డీల్, మీరంతా కలిసి మా కోసం 10 లక్షల కత్తులు తయారు చేసి ఇవ్వాలి అని అన్నాడు. అంకుల్ వెంటనే ఓకే చెప్పేస్తాడు. ఇంకో పక్క జూకాంగ్ చూస్తే నొప్పులతో అసలు వాడిని చూడండి, వాడి పర్సనాలిటీ, వాడి డ్రెస్, అవార్డు ఫంక్షన్ లో డాన్స్ చేయడానికి వచ్చిన హీరోయిన్ లాగా ఆ డ్రెస్ ఏంటో అసలు ఇలియానా కంటే సన్నగా ఉందేంటో ఆ నడుము. తెల్లండి నొప్పులతో మూలబడి ఎడుతుంటే వీళ్ళ అన్నదమ్ములు ఫ్రెండ్స్ అంతా వచ్చి, అదే చిన్నప్పుడు అంకులు పెంచిల్లా వాళ్ళందరూ వచ్చి, ఏది ఏమైనా నిన్ను ఆ ఐలాండ్ మీదకి మేము అందరం తీసుకెళ్తాం, ముందు ఆ బట్టలు మార్చావు, మాకే అప్పుడప్పుడు డౌట్ వస్తుందని చెప్పి కొత్త బట్టలు ఇచ్చి వెళ్ళిపోతారు. ఇంకో పక్క చూస్తే చాలా మంది ప్రపంచ నలుమూల నుంచి వచ్చిన గొప్ప గొప్ప యోధులు, వీరులు ఆ పోర్టల్ దగ్గరకు వచ్చి ఉంటారు. వీళ్ళందరూ కూడా ఆయుధం కోసం ఇప్పుడు వెళ్తారు పైకి. అంటే ఎవరికి తెలియదుగా 10 లక్షల సంవత్సరానికి ఒకసారి పుట్టినవాడు ఎవడో అనేది. గొప్ప గొప్ప యోధులంతా వాళ్ళ ఛాన్సులు టెస్ట్ చేసుకోవడానికి డ్రాగన్స్ ఆర్టీసీ సర్వీస్ ఉంది కదా, దానిలో పోతూ ఉంటారు. ఈ పోర్టల్ యాక్టివేట్ అవ్వగానే నెమ్మదిగా ఒక్కొక్కటి గాలిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. డైరెక్ట్ గా వెళ్ళిపోవడమే. బాగా అప్డేట్ అయ్యారు. మన బక్కోడి ఫ్రెండ్స్ అన్నదమ్ములు ఉన్నారుగా, వీళ్ళు చూస్తారు అసలు అక్కడికి ఎలా వెళ్ళాలనేది. ప్రాసెస్ అంతా చూసి మనం నిద్ర లేపి విలేజ్ మీద నుంచి తీసుకొని పోతూ ఉంటారు బయటికి, అదే ఆ పోర్టల్ దగ్గరికి. ఈడేమో గోల చేస్తుంటాడు, నా వల్ల కాదు, నా గురించి అలా ఎక్కువ అనుకుంటున్నారు మీరు, నా పర్సనాలిటీ అయినా చూసి వదిలేయచ్చు కదా అంటే, ఇలా ఫ్రెండ్స్ ఏమో అసలు నీకు ఏ మాత్రమైన ఐడియా ఉందంట, చిన్నప్పుడు మనల్ని పెంచిన అంకులు నువ్వు పెద్ద తోపుగాడు అని చెప్పి నీ కళ్ళల్లో కాంతులు ఉన్నాయని నిన్ను సిటీకి పంపించేసి దానికి బదులుగా 10 లక్షల కత్తులు చేస్తామని చెప్పి డీల్ ఒప్పుకున్నాడు. అతను రిటర్న్ వచ్చి ఏమైనా చేస్తాడనుకుంటే పాప అతను 4 రోజుల్లోనే చచ్చిపోయాడు. అప్పటి నుంచి మేమంతా తిండి మానేసి నిద్ర మానేసి 10 లక్షల కత్తులు చేసి 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 తంకనాకి పోయింటే నువ్వేమో నాకు భయమేస్తుందని అంటున్నావా, ఈ తొక్కలో జీవితం పోయినా పర్వాలేదు, నిన్ను మాత్రం పోర్టల్ ఓపెన్ చేసి లోపల తోచిపడేస్తాం అని మొత్తం అందరూ ఈ ఫ్రెండ్స్, బక్కోడు, అన్నదమ్ములు వెళ్తుంటారు. మన బక్కోడు అయితే నానా కష్టాలు పడి ఆ పోర్టల్ దగ్గరికి ఎక్కి వెళ్ళేటప్పటికి ఇడు ఊపిరి ఆగిపోతుంటది. ఆ పోర్టల్ దగ్గర కొంతమంది గార్డ్స్ ఉంటారు, వాళ్ళందరూ వీడిని ఆపేసి, చూడు పాప ఇక్కడ లాలీపాపులు పంచట్లేదు, గొప్ప గొప్ప యోధులుగా ఇక్కడ ఏంటి అని అంటారు. అప్పుడే ఇక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ అన్నదమ్ములు వచ్చేసి ఈ గార్డ్స్ తన్ని తుక్కు కింద పక్కన పడేసి పోర్టల్ ఓపెన్ చేసేస్తారు. అలా ఐలాండ్ లోపలికి వెళ్ళిపోతారు. కానీ ఐలాండ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అంతకుముందు వెళ్ళే గొప్ప గొప్ప యోధులు, నెలకు 4 సార్లు యోధులు పోతా ఉంటారులేండి, వాళ్ళందరూ సచ్చి కింద శవాలు అయిపోయి ఉంటారు. ఒక అతను బతిగా ఉంటే అతను అడుగుతారు, ఆ ఆయుధానికి రక్షణగా ఉండే రక్షకుడు ఈ విధంగా చేశాడంటే ఇతనేమో నీ మొహం ఆయుధనా తొక్క, అసలు అక్కడ దాకా ఎవడు పోయాడుగా, ఎంట్రీ పాయింట్ లోనే ఇక్కడికి వచ్చి రాగానే అందరూ ఊరకొక్కలాగా కొట్టుకొని చచ్చేది. ఆయుధం నాకు కావాలంటే నాకు కావాలి అని ఒకటే గోల. అసలు ఆయుధం ఎక్కడ ఉంది, దాన్ని ఎక్కడ దాచిపెట్టారు, పోయి ఎతకాలి అనే విజన్ కూడా లేదు, అందరూ కొట్టుకు చచ్చేది. తల్లే మా మానేదో మేము కొట్టుకొని చచ్చి మిగిలిన వాళ్ళైనా పోదామని అనుకుంటే ఆ కింగ్ గాడు కొడుకున్నాడు, పనికి మాలినాడు, బాలుగాడు కాదు ఇంకో కొడుకుల్లా, వాడొచ్చి మిగతా వాళ్ళని కూడా చంపేసాడు. అప్పుడే చూస్తాడు మళ్ళీ వచ్చాడు కింగ్ గాడు, ఇంకో కొడుకు బాలుగాడు కాదు, వాడు వచ్చి ఏదో డ్రాగన్ స్పాడ్ అంట, అందులో నుంచి డ్రాగన్ వస్తుంది, దాంతో ఒక్కొక్కడిని అడ్డే కొడతా ఉన్నాడు. ఎంత శక్తి పెట్టుకుని ఎంత మించి ఏం కావాలంటే వీడికి, ఈడైతే ఆ డ్రాగన్ యూజ్ చేసి మన బక్కోడిని పిచ్చ కొడుతుంటాడు. ఈ పిచ్చి చచ్చినోడు కథలను కూడా కదలలేకపోతున్నాడు. అప్పుడే వీళ్ళు అన్నొచ్చి, అదే బక్కోడు వాళ్ళ అన్నొచ్చి వీడిని కాపాడే కార్యక్రమంలో వాడు చచ్చిపోతాడు. మిగతా వాళ్ళని కూడా చంపేస్తాననే టైంకి వీడన్న అదే బాలుగాడు ఆడొచ్చి వీళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించేస్తాడు. దీని తర్వాత అన్నదమ్ములు ఇద్దరు అనుకుంటారు. స్టార్టింగ్ లో అయితే ఈ బాలుగాడిని వాళ్ళ తమ్ముడు ఫుట్బాల్ కూడా కాదు స్ట్రెస్ బాల్ పిసిగినట్టు పిసిగి పడేస్తాడు. ఇంకో పక్క వీళ్ళందరూ పారిపోయి ఉంటారు. కానీ మన బక్కోడు మొత్తం గుహలో కూర్చొని గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు. నా వల్లే పాపం ఆ బండోడు చచ్చిపోయాడు, చిన్నప్పటి నుంచి నా ఫుడ్ కూడా లాక్కొని తింటుంటే ఏమో అనుకున్నాను, నా మీద బానే ప్రేమ పెట్టుకున్నాడు, అసలు నన్ను నమ్మి మీ అంతా రావడం ఏంటో ఇక్కడ దాకా సిగ్గు లేకుండా, నా వల్ల కాదంటే ఇనవేంటో అంటే ఈ అమ్మాయి చేతిలో ఒక కత్తి పెట్టింది. చూడు మన బాబాయ్ అంకులు ఇచ్చిన కత్తిది, పచ్చ కత్తి చేతిలో పడగానే వీడికి ఫ్యూచర్ కనిపించింది. ఆ ఫ్యూచర్ లో థానోస్ గడు వచ్చి భూమి మీద ఉన్న జనాలందరినీ నుజ్జు కింద కొట్టి నూడిల్స్ చేసేస్తుంటాడు. ఇవిడైతే చేతిలో కత్తి పెట్టి మన బాబాయ్ మాస్టర్ ఇచ్చాడు, ఇదన్నీ నిజాలే చూపించింది, ఏదో ఒకటి చేసి మనం ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఆ తొక్కలో థానోస్ గడు భూమిని నాశనం చేస్తే చేసాడు, నాకేం పర్లేదు, కానీ 10 లక్షల కత్తులు చేసాము, అది కూడా చిన్నప్పుడు. ఏ మాత్రం ఉన్న ఐడియా ఉందంటావు నీకు, ఎట్ట కష్టపడ్డావు అనుకుంటున్నావు, దానికి ఫలితంగా నువ్వు ఏదో ఒకటి చేయగా, కొంచెం చేస్తే మేము సాటిస్ఫై అయిపోతాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే ఇళ్లలో ఎవడో ఒకడు ఈ గుండుగాడు వచ్చి గోలోపల భయానకంగా ఉందని ఏదో చూపిస్తాడు. లోపల చూస్తే అందరు విగ్రహాలు అయిపోయి ఉంటారు చాలా మంది. అక్కడ ఉన్న చెయ్యి పట్టుకోవడానికి ట్రై చేస్తే అది అలా వెళ్ళిపోయి ఒక అమ్మాయి చెయ్యికి సెట్ అయ్యిద్ది. జాంబీలు కూడా ఉన్నాయని చెప్పి భయంతో పారిపోతారు. బయటికి వెళ్ళి వెళ్ళగానే అంతా మంచు పడుతూ ఉంటది. అప్పుడే ఇక్కడికి రాక్షసుడు వస్తాడు. ఆయుధానికి కాపలా కాస్తాడేమో, వీళ్ళందరూ బాగానే ట్రై చేస్తారు దాన్ని లేపేద్దామని. మన బక్కోడు మొత్తం దీని మీదకి ఎక్కి మీరేం చేయమాకండి అంతా నేను చూసుకుంటానేటప్పటికి ఓకే అయితే అని చెప్పి ఆగిపోతాడు. అప్పుడే రాక్షసుడు ఒకసారిగా ఉఫ్ అని ఓదగానే వీడి అన్నంలో ఇంకొకడు శిలా విగ్రహం అయిపోతాడు, ఇందాక గోలో చూసినట్టు. అప్పుడే ఈ అన్నదమ్ములందరూ ఈ చెత్తనా పొల్లగడి మాట్లాడినావంటే ఎటు కాకుండా పోతాం అని ఆవిడ ఆయుధాలు తీసుకుని దీంతో గట్టిగా ఫైట్ చేస్తుంటది. కానీ దాని మీద చిన్న గీత కూడా పడట్లేదు, చాలా స్ట్రాంగ్ గా ఉంది. అదేంటో మరి అది ఒక్కొక్కటి దొక్కలో గుద్ది అందరిని లేపేస్తుంది. మన బక్కోడు మాత్రం బాగా ఫీల్ అవుతాడు, నేను ఎందుకు పనికిరానా అని చెప్పి. అప్పుడు ఒక్కసారిగా వాడి బాడీలో ఉన్న బలం అంతా ఎక్కువేం లేదులేను కానీ కొంచెం అదంతా తెచ్చుకొని ఆ రాక్షసుని చంపేస్తాడు. అదే వాళ్ళ అంకులు ఇచ్చిన పచ్చకత్తితో. ఇప్పుడు ఆ చచ్చిపోయిన జంతువు శక్తి అంతా బాడీలోకి వెళ్తది. ఇంతమంది చనిపోవడం వల్ల వెళ్ళిపోవడమే బెస్ట్, బతికుంటే కత్తులు అమ్ముకొని బతకొచ్చని ఇంకా పోర్టల్ దగ్గరికి వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోతుంది. ఆ పోర్టల్ దగ్గరికి వెళ్ళినా అసలు అదేమో బయటకు పంపిట్లే. ఇంకా అర్థమైంది, ఒక్కసారి ఇక్కడికి వచ్చాక పోతే ఆయుధం తీసుకుని పోవాలి, లేకపోతే డైరెక్ట్ పైకి పోవాలి, కిందకి వెళ్ళేది లేదు. ఇప్పుడే వీళ్ళకి వింత సౌండ్స్ వినిపిస్తుంటాయి. ఇంకా రాక్షసుడు కాదులే గానీ ఇందాక చెయ్యి చూసి ఇలా జాంబీలాగా పోయి ఒక అమ్మాయికి అతకపోయింది. బేసిక్ గా అమ్మాయి చాలా గొప్ప యోధురాలంట. ఇందాక యోధుల బ్యాచ్ అంతా పోయిల్లా అఫీషియల్ టికెట్లతో. ఆ బ్యాచ్ లో ఈవిడ ఆడ పోతా నలుగురు అనుచరులను కూడా తీసుకుని వెళ్ళింది. వాళ్ళ అనుచరులకి మాయమైపోయే శక్తి ఉంది. మాయమైపోయి మన బక్కోడు అండ్ బ్యాచ్ ని తంతా ఉంటది. ఈవిడనేమో కేసి వాళ్ళ అనుచరులు వీళ్ళందరినీ పట్టేసుకుని ఉంటది. చంపేసే టైంకి మన బక్కోడు చెప్తాడు, ఏంటే మీ ఒక్కగా పోయి ఆ మాస్క్ తీసుకోవడం అయ్యే పనే కాదు, చాలా రాక్షసులు వస్తాను, మేము మీకు హెల్ప్ చేస్తాం అని చెప్పగానే సరే అని ఆగిపోద్ది. అయితే ఇప్పుడు ఇక్కడికి ఇంకొన్ని క్రీచర్స్ వస్తాయి. ఇందాక ఒకటే వచ్చిలే, ఈసారి 2 వచ్చి ఉంటాయి. సేమ్ ఒక మళ్ళీ కొడతాయి. వీళ్ళ దగ్గర అదృశ్యం అయిపోయే మాయమైపోయే శక్తి ఉన్నా నో యూజ్. ఈ రాక్షసులు మాత్రం వీళ్ళు కనిపిస్తున్నారు కదా, ఇవి వచ్చి ఉన్న వాళ్ళ సగం గార్డ్స్ లేపేస్తాయి. అప్పుడే కేసీ పక్కన ఏదో బటన్ నొక్కగానే సడన్ గా లోయలోంచి అక్కడ వేలాడుతున్న ఏదో ప్లాట్ఫామ్ వచ్చింది. ఇప్పుడు ఆ క్రీచర్స్ 2 వచ్చి ఒక్కసారి తుమ్మగానే దాని ముందు పోయి ఒక అనుచరుడు బలైపోతాడు. కానీ ఆ ఫోర్స్ వాళ్ళు ఇందాక ప్లాట్ఫామ్ కనిపించలా, దాని మీద పోయి పడతారు వీళ్ళంతా. క్రీచర్స్ అక్కడికే వస్తాయి. అయితే మన బక్కోడు ఇంకా ఎంతసేపు 10 లక్షల సంవత్సరాలకు ఒకసారి పుట్టే ఆది మానవుడు ఈడి అని అర్థమైంది కదా, ఎప్పటికీ శక్తులు కావాలంటే ఇసుగు వచ్చింది, వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు వాడి వేగం శక్తిని వాడు ఉపయోగించి వేగంగా వీళ్ళందరినీ ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతాడు. అది చూడగానే కేసీ ఇంప్రెస్ అయిపోయింది. ఇంకా మనం కలిసే పని చేస్తాం, నాకు ఓకే, కానీ అద్భుతమైన ఆయుధం కనిపించగానే నాకు సంబంధమే లేదు, నేను అది ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోతాను అంటది. వెళ్ళి దొరికే చూద్దాంలే పా అని చెప్పి వీళ్ళందరూ ఎత్తుకుతూ వెళ్తుంటారు. అప్పుడే ఒక గది కనిపిస్తే లోపలికి వెళ్తారు. అక్కడ అది ఏ జంతువు అవయవాలు పెట్టుకుని ఉందో తెలియదు కానీ దాని మీద ఒక మాస్క్ పెట్టి ఉంటుంది. ఆల్రెడీ అందరూ తెలుసు ఆ మాస్కే ఒక ఆయుధం అని. కేసీ అక్కడ పోయి ఏడే ఉంది మాస్క్, ఇందాక ఈ గది పక్క నుంచే పోయినే చూసుకోలేదే అని చెప్పి మాస్క్ తీసుకుంటుంటే బక్కోడు వెంటనే వచ్చి ఆపి, ఏంది మా ఇది చాలా సింపుల్ గా ఉందని నీకు అనిపిట్లా, ఎంత ఈజీగా ఎత్తుకుని వెళ్ళిపోవచ్చా మనం దీన్ని, నాకు తేడా పడుతుంది అంటుంటే అప్పుడే కేసీ వాళ్ళ గార్డ్స్ వచ్చిలా అనుచరుడు అందులో ఒకడు వచ్చి కేసీని గోడకేసి గుద్దేసి మాస్క్ తీసేసుకుంటాడు. లేకపోతే ఆవిడ పెద్ద దేవదూత వెనకాల వచ్చేది. వీళ్ళు టైం దొరికితే కొట్టేద్దామని వచ్చేది. ఇది ఇప్పుడు ఆ మాస్క్ పట్టుకోగానే చుట్టుపక్కల తలుపులన్నీ క్లోజ్ అయిపోతాయి. తర్వాత మాస్క్ నుంచి నిప్పు ఏదో వచ్చి ఇడు మాడిమైస్ అయిపోతాడు. చుట్టుపక్కల డోర్లన్నీ క్లోజ్ అయిపోయాయి. ఇంకో పక్క పైనుంచి ఫ్లోర్ ఉంది కదా, అది కిందకు వచ్చేస్తుంది. అంటే ఇలా చపాతీ చేసేసిద్ది ఇప్పుడు అని అర్థం. అయితే మనోడు ఆల్రెడీ శక్తివంతుడు తెలివైనోడు అయిపోయాడు కదా పక్కోడు, వాడికి ఆ గదిలో చిన్న రౌండ్లు కనిపిస్తాయి కింద. అలాంటివి అక్కడ 5 ఉన్నాయి. అంటే 5 మీద ఒకేసారి బరువు పెట్టామనుకోండి అప్పుడు తలుపు ఓపెన్ అయిపోద్ది. ఇడిగెట్టా తెలుసు అంటే అది అంతే, నెమ్మదికి అవ్వాలి కదా, ఎంతసేపు పెట్టినా తిరుగుతాడు గాలికి. 5 ఎక్కి నుంచి ఉంటారు, అర్థమైంది తలుపు ఓపెన్ అవుతుందని. ఒక్క దాని మీద నుంచోపోయినా తలుపు మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. అప్పుడు వీళ్ళు అన్న ఒకడు ఆ గదిలో విగ్రహాలు ఉంటే విగ్రహాలు ఎరగొట్టేసి వాటి మీద పెడతాడు. కానీ అక్కడ 4 విగ్రహాలే ఉన్నాయి. ఇప్పుడు 5వ దాని మీద వీళ్ళ అన్న పోయి ఎక్కి నుంచి ఉంటాడు. వీళ్ళతో చెప్తాడు, అయితే నువ్వు పోయి ఆ మాస్క్ సంపాదించకపోతే కిందకు పోయాక ఇంకో 10 లక్షల కత్తులు చేయించినా చేస్తాడు. దీని బదులు నేను ఏడే చేస్తాను, నువ్వు పోయిసావని ఇలా పంపించేస్తాడు. అయితే లాస్ట్ మూమెంట్ లో మనడు స్పీడ్ గా పోతాడు కదా, ఆ శక్తితో ఈయన కాపాడేస్తాడు. ఇలా అలా అక్కడికి పోతూ ఉంటే వాళ్ళ ముందు ఇంకో తలుపు కనిపించింది. తలుపు మీద వింత గుర్తులు ఉంటాయి. ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను కానీ వల్ల కాదు. కేసీ ఆ గుర్తులు చూసి చెప్పిద్ది, నాకు అర్థమైపోయింది, ఈ తలుపు ఓపెన్ చేశాకే దీని లోపలే ఆ అద్భుతమైన మాస్క్ ఆయుధం ఉంటుంది అని అంటుంది. మిగతా వాళ్ళేమో అది తెలిసి వచ్చినప్పుడు ఇందాక గదిలో కిందకి ఎత్తపోయావు అని తిడతంటే కేసీ ముందు తలుపు ఎలా ఓపెన్ చేయాలి అది చూడండి అని అంటూ ఉంటది. వీళ్ళు తెగ ట్రై చేస్తారు కానీ వీళ్ళ వల్ల కావట్లేదు. అప్పుడే అక్కడికి లూషియాంగ్ కూడా వస్తాడు. ఎవడనుకున్నారు, మన గోలిగాడు కింగ్ వాళ్ళ కొడుకు గోలికాయలు వదిలేడు పట్టుకుంటదా అని చెప్పి వాడు ఇక్కడికి వస్తాడు. వాడు వచ్చి రాగానే కేసీ వాళ్ళ ఒక అనుచరుని చంపేస్తాడు. చంపేయగానే తలుపు మీద 3 సింబల్స్ ఉన్నాయని చెప్పి అందులో ఒకటి మాయమైపోద్ది. ఇడు చెప్తాడు మ్యాటర్ ఏంటంటే ఈ తలుపును ఓపెన్ చేయాలంటే మొత్తం 3 చంపేయాలి, అంటే బలిదానం చేయాలి. అప్పుడు అది ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోద్ది. లేకపోతే మీరు అంతా నా బంధువులు అంటారు మిమ్మల్ని వదిలేయడానికి, మీరు ఇక్కడికి వస్తే మీలో 3 లేపేసి నేను హ్యాపీగా లోపలికి వెళ్ళొచ్చని ప్లాన్ వేసాను. ఇప్పుడు ఇంకో 2 చంపుతాను, చూసాక మీకే అర్థమైందని చెప్పి చంపేస్తా ఉంటే మనోడు ఎలాగోలా కష్టపడి ఒక 2 సైడ్కి లాగేస్తాడు. కానీ ఈడు పోయి వాళ్ళ అన్నంలో మిగిలిన ఇంకొక అన్నం లేపేస్తాడు. అదే బక్కోడు వాళ్ళ అన్న ఎంతమంది మిగిలేవా ఇంకా. అయితే ఇప్పుడు తలుపు ఓపెన్ అవ్వాలంటే ఇంకొకరు సావాలి. మనోడు ఇంకొకరు చనిపోయే ఛాన్సే లేదని వీడితో పోయి చాలా గట్టిగా ఫైట్ చేస్తాడు. వాడి దగ్గరికి పోయి వాళ్ళ బాబాయ్ ఇచ్చిన ఆ కోడికత్తుల్లా పచ్చకత్తి దాంతో కూడా ట్రై చేస్తాడు. గోల్గడు మాత్రం ఏదో డ్రాగన్ శక్తి తీసుకొచ్చి మన బక్కోడిని గుద్ది చంపేస్తాడు. అంటే చచ్చిపోయాడు మన బక్కోడు. దాంతో ఇంకా తలుపు ఓపెన్ అయిపోద్ది. ఆ తలుపు ఓపెన్ అయ్యి అవగానే బక్కోడి వాళ్ళ సిస్టర్ ఒక ఆవిడ ఉందిలేండి, ఆవిడ లగెత్తుకుంటూ ఆ పచ్చకత్తి పట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంటది. మిగతా వాళ్ళేమో గోలిగడిని బండరాలతో కప్పెట్టి ఆపేద్దామని అనుకుంటారు. కానీ ఏడ ఆపుతుంది, వాడు డ్రాగన్ వేసుకుని వచ్చాడైతే అసలే ఈవిడ పచ్చకత్తి ఎత్తుకొని పోయిందా ఏంది, ఈవిడ కూడా మాస్క్ కావాలంటే కాదు ఆ ఆయుధాన్ని నాశనం చేసేద్దామని. కానీ ఈ టైంలోనే వీడు వచ్చేసి అదే మన గోలిగాడు వచ్చేసి అమ్మాయిని అయితే ఆపేసి ఆ మాస్క్ ని తీసుకొని వాడు మొహానికి పెట్టుకుంటాడు. సడన్ గా మాస్క్ వాడు మూతంతా అవుద్ది. ఆ మాస్క్ పెద్దది అవుతూ ఉన్నప్పుడు వాడి బాడీలోకి ఏదో వెళ్తుంది అని మనకు అర్థం అవుతూ ఉంటది. అంటే ఏదో గొప్ప ఆయుధం కదా, లోపల ఇంకేదో జరుగుతుందేమో అని అనుకున్నాను. కానీ అబ్బో మామూలు ట్విస్ట్ ఉండదు. కరెక్ట్ ఇదే టైంకి వీళ్ళందరూ బయట ఉన్నారు కదా, ఇక్కడికి ఇందాక రాక్షసులు వచ్చేలా 1 ఇట్లాంటివి చాలా వచ్చుంటాయి. ఎవడో ఇక్కడ గొయ్యలు పెంచాడు వీటన్నిటిని. అయితే కరెక్ట్ ఇదే టైంకి అక్కడ తలుపు ఉంది కదా, తలుపు అంతా పగలగొట్టుకుంటూ ఈ మాస్క్ పెట్టుకొని వీడు వస్తాడు. అయితే లూసీ ఉంది యోధురాలు, వీడు మోహన్ చూడగానే అర్థం అయిపోద్ది
తెలిసిపోద్ది. అక్కడే ట్విస్ట్, ఈడెవడో అనుకుంటున్నారు, ఈడెవడో డీమన్ కింగ్ అంట, రాక్షసుల కింగ్. మ్యాటర్ ఏంటంటే ఒక గొప్ప ఆయుధము, అద్భుత శక్తులు, తొక్కాతోలు ఇదంతా ఏమీ లేదు. ఈ డీమన్ కింగ్ గాడు ఎదవేషాలు ఎక్కువ వేస్తాడని చెప్పి దేవుళ్ళందరూ బాగా కష్టపడి ఈ డీమన్ కింగ్ గాడు కాళ్ళు చేతులు ఎలగొట్టేసి ఆకాశంలో ఒక ఐలాండ్ కట్టి అక్కడ ఒక గుహలో బంధించారు. ఆ డీమన్ కింగ్ గాడు కూడా చూసాడు ఆ గుహలో వందల సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాడు. కానీ అప్పుడే వీడు ఐలాండ్ లో ఉన్నాడే, ఈ ఐలాండ్ నుంచి భూమి మీదకి డ్రాగన్లంతా కలిసి ఆర్టీసీ బస్సు సర్వీస్ ప్రొవైడ్ చేశామన్న విషయం తెలిసిపోయింది. అంటే ఇటు నుంచి అటు జనాలు వెళ్తూ ఉన్నారు. సో అప్పుడు వీడు ప్లాన్ వేసాడు, ఏంటి ఇట్లా ఒక అద్భుతమైన శక్తి ఆ ఐలాండ్ లో ఉంది, ఆ శక్తిని సంపాదిస్తే ప్రపంచంలో ఎవడన్నా ఏదన్నా పీకేయచ్చు, దాని తర్వాత వాళ్ళే దేవుళ్ళని పనికి మాలిన కథలన్నింటినీ వీడియో క్రియేట్ చేశాడు డీమన్ కింగ్ గాడు. అప్పుడప్పుడు పోయి డ్రాగన్స్ ఆర్టీసీ బస్సు సర్వీస్ లో పాంప్లెట్లు కూడా పంచేవాడు ఇదే విషయాన్ని. నెమ్మదిగా అప్డేట్ అయ్యి బస్సులో టీవీలో కూడా వేసి చూపించేవాడు, అక్కడ ఆయుధం ఉంది వెండయ్యా అని. ఇన్ని సంవత్సరాల పాటు ఈ పనికిమాలోడు కష్టాలు పడుతూ ఉంటే లాస్ట్ కి జనాలంతా నమ్మేశారు. స్టార్టింగ్ నుంచి అదేగా చెప్తుంది అద్భుతమైన ఆయుధం ఉంది అని. కేసీ అడిగింది ఇంత లేట్ ఎందుకు అయింది స్వామి, ఎన్నో ఏళ్ళ నుంచి యోధులు ఎంతో మంది ఇక్కడికి వస్తా పోతా ఉన్నారు, మాస్క్ ఇస్తే అయిపోయింది కదా, ఇంత గ్యాప్ ఎందుకు ఇచ్చావంటే పాపం డీమన్ కింగ్ బాధగా చెప్తాడు, అది కాదు మే, స్టార్టింగ్ లో నేను అవంతరాలు, మాస్కులు, క్విజ్ గేములు అని మాస్క్ పొందడానికి ఏవో పెట్టాను, కానీ ఏమైంది భూమి మీద దరిద్రులు అంతా తండాలుగా తిన్నాళ్ళకి బొమ్మలు కొనుక్కోడానికి వచ్చావన్నట్టు ఇక్కడికైతే వచ్చేవాడు, కానీ ఒక్కడు కూడా ఫస్ట్ లెవెల్ కూడా క్రాస్ చేయలేదు. నా టెస్టులు కష్టంగా ఉన్నాయని కాదు, వాళ్ళకి వాళ్ళే రోడ్డు మీద చెప్పు కోసం కుక్కలు కొట్టుకుంటున్నట్టు కొట్టుకొని ఫస్ట్ లెవెల్ లోనే వాళ్ళే చచ్చిపోతున్నది. 4 లెవెల్ రండి అక్కడికి రాగానే మాస్క్ ఇచ్చేస్తానంటే లేదు, అంతా స్టార్టింగ్ లోనే చచ్చేది. ఈ ఎదలుగాలు తట్టుకోలేక ఎన్నిసార్లు మాస్క్ ఎత్తకపోయి ఫస్ట్ లెవెల్ లోనే పడేసే అనుకుంటున్నారు. దానికి వాళ్ళేమో లేదు మాస్క్ ఇంత తొందరగా దొరుకుతుందంటే ఖచ్చితంగా ఇది ఒరిజినల్ అయి ఉండదు, ఇదేదో ట్రిక్ లా ఉంది, నేను తీసుకో, నాకు వద్దని గోల్ చేశారు చాలా మంది వచ్చాక. ఇలా గోల్ తట్టుకోలేక నాకు అసలు వద్దని చెప్పి వదిలేశాను, పోయి రోజు శుభ్రంగా వండుకొని తిని పడుకుంటున్నాను, ఏదో నా అదృష్టం బాగుండి మీరంతా వచ్చారు తల్లి అని అంటాడు. సర్లే పనుండి కాసేపు ఆగని చెప్పి ఇప్పుడు వీడి శక్తులు ఉపయోగించి ఐలాండ్ గాలి లేగుతుంది కదా, దాన్ని భూమి మీద తీసుకొని పోవడానికి ట్రై చేస్తా ఉంటాడు. అంటే భూమి మీదకి వెళ్ళిపోతే డైరెక్ట్ గా భూమి సగం నాశనం అయిపోయింది కుద్దగానే, తర్వాత ఇటు భూమి పరిపాలించవచ్చు. అయితే కేసీకి అర్థమైంది డీమన్ కింగ్ గడి శక్తులని పూర్తిగా ఇటుకు రాలేదు, ఇంకా పాపం భూమి మీదకి వెళ్ళడానికి ఏదో నానా సంఘాలు నాగుతున్నాడు, ఏదో ఒకటి చేద్దామని బక్కోడు దిగిపోయి ఆవిడ కొన్ని శక్తులు ఉన్నాయి, అంటే దెబ్బలు తగ్గించే శక్తులు, ఇది ఇంకా పాలేదు లేని దెబ్బలు తగిలే అంతే. సో వాడిని బతికించడానికి నిద్ర లేపడానికి తెగ ట్రై చేస్తూ ఉంటది. ఇంకో పక్క కింద కింగ్ ఉన్నాడు కదా, గాల్లో ఉన్న ఐలాండ్ భూమి మీదకి వస్తానని అర్థమైంది, అది వచ్చి గుద్దింది అనుకోండి డైనోసార్లు మాయమైనట్టు మాయమైపోతారు అంతా. అందుకే వాళ్ళందరూ భూమి మీద నుంచి 10 లక్షల కత్తుల్ని అలా ఐలాండ్ మీదకి ఇసిరేస్తారు. అదే మన బక్కోడు బ్యాచ్ తయారు చేసింది 10 లక్షల కత్తులు. ఇప్పుడు ఆ కత్తులన్నీ ఐలాండ్ దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ ఒక పెద్ద ఇనప షీల్డ్ తయారు చేస్తాయి, అంటే ఐలాండ్ వెనక్కి దూస్తూ ఉంటాయి. ఇంకో పక్క మిగిలిన వాళ్ళంతా డీమన్ కింగ్ ఆపడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు, కొండలో బండలో మీదకేసి కొడుతుంటారు. కేసీని చూస్తేనేమో బక్కోని బతికించడానికి తన శక్తులన్నీ వాడుతుంది, కానీ బక్కస్ వచ్చినాడు కొంచెమైనా బలంగా ఉంటే ఇంకొంచెం బలం ఇవ్వచ్చు, కానీ ఇది ఏం తింటున్నాడో లేదు తెలియదు, చూడడానికి మలేరియా వచ్చిన బల్లిలా ఉన్నాడు, ఎంత శక్తి ఇచ్చినా సరిపోవట్లేదు. దాంతో ఇంకా కేసీ చేసేది ఏం లేదు, ఆవిడ శక్తులతో పాటు ఆవిడ ఆత్మను కూడా ఇంకిడికి ఇచ్చేసిద్ది. అన్నం పెడతా బతికిసావు కానీ ఎట్టకోయలకు వీడి గుండె అయితే కొట్టుకోవడం మొదలైద్ది. వీడు అలా లెగుస్తాడు, లెగిసినప్పుడు ఏదో ఒక వింత ప్లేస్ లో లెగుస్తాడు, అదేం ప్లేసో అర్థం కాదు. అక్కడ ఎవడో బూచోడ్లాగా బట్టలు వేసుకుని అటు ఇటు తిరుగుతా ఉంటాడు. ఆడు బక్కడతో చెప్తాడు నువ్వు ఏదో ఒకటి చేసి ప్రపంచాన్ని కాపాడాలి అని. మనోడు ఏదో టెంట్ ఒకటి మీద వేసుకుని వచ్చావు, అది తీసావు, టెంట్ మొహం మీద పడుతున్నట్టుంది, నా పర్సనాలిటీ చూసి మాట్లాడు, నేనట్ట కాపాడతాను అని అంటే ఈడేమంటాడు, ఒక దేవుడు మాత్రమే డీమన్ కింగ్ ని చంపేసి ప్రపంచాన్ని కాపాడగలడు అని అంటాడు. అక్కడేమో దేవుళ్ళు ఉండేవాళ్ళు కానీ ప్రజెంట్ భూమి మీదకి వచ్చి చాలా టైం అయింది అబ్బాయి, చాలా సార్లు చూశాను కానీ ఈ మధ్య రావట్లేదని అంటాడు. దాంతో ఈ టెంట్ అంగులు వారిని ఆర్గ్యుమెంట్లు తగలయ్యా అని మొహం నుంచి టెంట్ తీసి అలా పెద్దగా అయిపోతాడు. చూస్తే ఎవడో మన మాస్క్ మ్యాన్ ఎవడో కాదు బక్కోడు దేవుడు అయిపోయాడంట. అంటే ఇప్పుడు కాదు, మన బక్కోడు 1000 సంవత్సరాల తర్వాత ఒక దేవుడు అయిపోయాడు. ప్రజెంట్ నార్మల్ గానే ఉన్నాడు కానీ అప్పటికి దేవుడు. అది వినగానే వీడైతే పోని నిజమా, నాకు అన్ని శక్తులు వస్తాయా, ఓకే అయితే నేను పోయి ఫైట్ చేస్తాను, కాకపోతే కొన్ని శక్తులు ఇవ్వు నాకు, ఇప్పుడు 1000 ఏళ్ల తర్వాత దేవుడిని అవుతాను ఓకే, కానీ ప్రజెంట్ నేను నార్మల్ మనిషిని కదా. డీమన్ కింగ్ గడు మొహం ఎట్టుందో చూసావా, నువ్వు కూడా భయపడతావు ఇప్పుడు వాడు మొహం చూసావంటే. నువ్వు కానీ నాకు కొన్ని శక్తులు ఇచ్చావనుకో 1000 ఏళ్ల తర్వాత నేను ఎలాగూ దేవుడిని అవుతాను కదా, అప్పుడు మళ్ళీ నువ్వు ఇచ్చిన శక్తులు నీకే ఇచ్చేస్తాను. నేను ఎట్నే పోయానంటే ఆ డీమన్ కింగ్ గడు నన్ను పట్టుకుని టూత్ పిక్ లాగా వాడు పళ్ళు గీక్కుంటాడు అని అనగానే సరేగా బాబు నువ్వు చెప్పేది కూడా నిజమే అని చెప్పి శక్తులు ఇస్తాడు. ఆ శక్తులు రాగానే బక్కోడు చూసుకోండి లైట్ వేగంతో జుమ్ అని వెళ్ళి ఐలాండ్ లో మిగిలిపోయిన వాళ్ళందరినీ వాళ్ళ ఇంట్లో పడేస్తాడు ఎత్తకపోయి భూమి మీద. దాని తర్వాత అక్కడ పోయి చాలా రాక్షసుల మేకల్లా పెరిగినవి వాళ్ళందరినీ వాళ్ళ బాబాయ్ ఇచ్చిన పచ్చకత్తితో చంపేసి వాటి శక్తులన్నీ ఇటు బాడీలోకి నింపుకుంటాడు. డీమన్ కింగ్ అది చూసి అబ్బో శక్తులు బానే ఉన్నాయే, దాని టీమ్ లోకి వచ్చి ఇద్దరం కలిసిపోదాం అంటాడు. మన బక్కోడు మాత్రం ఓే చిన్నప్పటి నుంచి నీ వల్ల ఎన్ని కష్టాలు పడ్డాను తెలుసా నీకు, నువ్వు పంచిన ఎదో పాంప్లెట్లన్నీ భూమి మీద వాళ్ళందరూ నిజం అనుకుని లాస్ట్ కి మా బాబాయ్ కూడా నిజం అనుకుని ఎత్తపోయి సిటీలో పడేశాడు. బొబ్బతిని గూటీ పిల్లలు ఆడుకునే ఏజ్ లో నా చేత కరాటే ఫీట్లన్నీ జయించారు. అన్ని శక్తులు ఉన్నాడు కింద నుంచి తవ్వుకుంటూ వచ్చేసి ఉండొచ్చుగా భూమి మీదకి. ఎన్ని జైలు సినిమాల్లో చూసాము, ఇది బుడ్డ
జైల్లో తప్పించుకోలేకపోయావు అని చెప్పి ఇద్దరి మధ్య ఫైట్ మొదలైద్ది. ఫైట్ చాలా భయంకరంగా ఉంటది, జరుగుతూనే ఉంటది. ఆ ఫైట్ లో మనోడి పచ్చకత్తి కూడా ఇరిగిపోద్ది. డీమన్ కింగ్ ఇప్పుడు కోపం వచ్చింది. నువ్వేమన్నా తోపు అనుకుంటున్నావంటవా? అసలు ఒరిజినల్ శక్తులు ఎట్టుంటాయి నీకు తెలుసా? చూపిస్తా చూడు, చచ్చుకుంటావు, మళ్ళీ భయపడమాక అని చెప్పి ఇంకా వాడు ఒరిజినల్ గా చాలా దరిద్రంగా, అంటే కొంచెం బానే ఉన్నాడులేండి, చాలా భయంకరంగా అయ్యాడు. అంటే ఇప్పుడు ఇంత భయంకరంగా అయ్యాడు కదా, అయ్యాక వాడిని చంపేసి ఉంటే పని అయిపోయేది. కానీ విలన్లందరూ క్లైమాక్స్ లో మాట్లాడే జబ్బు ఒకటి ఉంటది, మూసుకొని పని చేస్తే నార్మల్ గా అయిపోయింది. వీడికి ఏమైందంటే అంటే సలహా ఇస్తాడు మనోడికి, బక్కోడా నువ్వు నన్ను చంపలేవు, చూసే పెట్టను, నువ్వు నన్ను చంపాలంటే కనీసం 10 జన్మలు ఎత్తాలి. ఆ మాట వినగానే మనోడికి వెలిగిద్ది. 10 జన్మలు ఎత్తాలంటే ఓకే 1000 ఏళ్ళ తర్వాత ఆల్రెడీ నేను ఒక చోట ఉన్నాను కదా ఆడో, ఈ నా ఫ్యూచర్ కి పంపిస్తే దరిద్రం వదిలిపోయిద్దని వాడు ఫాస్ట్ గా వెళ్లే వాడి శక్తి అంతా ఉపయోగించి 1000 సంవత్సరాల తర్వాతకి మన డీమన్ కింగ్ నెట్టేస్తాడు వాడు ఫాస్ట్ శక్తితో. ఇక్కడ బక్కోడే ఉండేది, కానీ 1000 సంవత్సరాల తర్వాత మనోడు దేవుడు అయిపోయాడు కదా. ఎంత పెద్ద దేవుడు అయ్యాడంటే జస్ట్ అలా దగ్గరకు వచ్చి వేలుతో అట్ట అంటాడు అంతే, డీమన్ గాడు పొడుం అయిపోతాడు అంతే. అక్కడతో సడన్ గా సినిమా అయిపోయింది. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు, వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.